కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి చాలా సందర్భాల్లో మనం విన్నాం. సైరన్లు అనేవి ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు దీనిపై ఒక అస్పష్టత ఉంది. చాలామంది రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా పోలీసులకు, వాహనాలకు వాడాల్సినటువంటి ఒక సైరన్ సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు సైరన్ వేసుకుని తిరుగుతున్నటువంటి వైన కనిపిస్తుంది. ఒక మహిళ కూడా తాజాగా కారుకు పోలీస్ సైరన్ పెట్టుకుని హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎమర్జెన్సీ సమయంలో వినియోగించాల్సిన సైరన్ కి సంబంధించి విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు కూడా వినియోగిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇటీవల హైదరాబాద్ పట్టణంలో దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రతి వెహికల్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అట్లాంటి సైరన్ ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకొని ఆ సైరన్లు తొలగించి వారిపై కేసు పెట్టడం జరుగుతుంది. అంటే మనం తాజాగా ఈ రోజు కరీంనగర్ లో జరిగిన సంఘటన ఒక ఎర్టిగా వాహనం ఏదైతే ఉందో గవర్నమెంట్ డ్యూటీ అని కూడా ఆ వాహనానికి రాసి ఉండి ఆ ప్రైవేటు అందులో ఎవరైతే అధికారి కాకుండా అధికారికి సంబంధించిన బంధువులు ఆ వాహనంలో తిరుగుతూ అంటే మామూలుగా వెళితే ఎవరి కంట పడకుండా ఏదైనా అది ఒక పెద్ద ఇష్యూ అయి కాకపోయేది ఉంటే కాకపోతే ఆ వాహనానికి సంబంధించిన డ్రైవర్ మాత్రం ఒక డబుల్ హారన్తో అంటే అతి పెద్ద శబ్దం చేస్తూ ఒక వాహనానికి మనం విజువల్స్ లో చూడొచ్చు. ముందర రెండు హారన్లు పెద్ద హారన్లు ఉన్నాయి. ఆ హారన్లు మూత మోగిస్తూ కూడా వచ్చిపోయే వారికి ఇబ్బందికరంగా ఒక శబ్ద కాలుష్యంతో పాటుగా ఎమర్జెన్సీ అంటే అంబులెన్సులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వినియోగించాల్సిన సైరన్ కూడా వేసుకుంటూ తమ సొంత పనులకు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఎవరైతే ఒక మహిళ ఆ కారులోంచి దిగి ఒక ప్రైవేటు కళాశాలకు సంబంధించి తన పాప స్కూల్లో నుంచి కళాశాల నుంచి బయటికి రావడము, తనని కారులో పికప్ చేసుకొని వెళ్ళడము, ఇదంతా కూడా ఒక తతంగం జరిగింది. మన కంట పడడంతో ఇదంతా కూడా మనం చిత్రీకరించడం జరిగింది. అంటే ఒక ప్రైవేటు వాహనానికి అంటే టాక్సీ ప్లేట్ తో ఉన్న వాహనానికి ఈ సైరన్ అమర్చడమే కాకుండా వీధుల గుండా అది అంటే ఆర్టీఓ చట్ట ప్రకారం కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. ఆసుపత్రులు కానీ, విద్యా సంస్థలు కానీ, దేవాలయాలు కానీ ఇలాంటి ప్రాంతాలలో హార్న్ కూడా వినియోగించకూడదు. అట్లాంటిది ఏకంగా ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా ఒక ప్రైవేటు కళాశాల, నగరంకి చెందిన ప్రసిద్ధ కళాశాల ఇది. ఆ కళాశాల ముందు అది ఇరుకు రోడ్డుగా ఉంటుంది. అక్కడ దాదాపు రోజు నిత్యం వాహనాలు అనేటివి స్తంభించిపోతూ ఉంటాయి కళాశాల విడిచిపెట్టిన సమయంలో. ఈ సమయంలో ఈ వాహనానికి సంబంధించిన డ్రైవరు అతివేగంగా సైరన్ మోగిస్తూ హారన్ కొడుతూ కూడా కళాశాలకు చేరుకోవడం, కాలేజీ సమీపంలో కూడా విపరీతమైన శబ్దంతో కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే ఒక మహిళ కారులో నుండి దిగి తనకు సంబంధించిన ఒక విద్యార్థిని అయితే తీసుకుని వచ్చే కారులో ఎక్కిన తర్వాత రోడ్డుకు అడ్డంగా అంటే ఎదురుగా వాహనం వస్తున్నప్పటికీ కూడా ఒక అధికారి అంటే ఆ కారులో సైరన్ ఉంది అనే ధీమాతో ఆ కారుకు అడ్డుగా పెట్టి సైరన్ అంటే మనం కారులో చూడొచ్చు. ముందుర ఒక పోలీసుకు సంబంధించిన క్యాప్ అయితే విధి నిర్వహణలో ఉండాల్సిన క్యాప్ అది మిస్యూజ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. అంటే ఆ కారు ఉండి సైరన్ వేస్తే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటూ కూడా వాళ్ళు ఒక ధీమాగా ఆ కారులో ప్రయాణించడం అయితే జరిగింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తీవ్రమైన ఎండలు, కరీంనగర్ లో దాదాపు 40-45 డిగ్రీల ఎండలు కాస్తున్నాయి. ఈ కళాశాల విడిచిపెట్టే సమయంలో దాదాపుగా కుటుంబ సభ్యులంతా కూడా తమ పిల్లల్ని తీసుకెళ్లడానికి అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఈ వాహనం ఎదురుగా వచ్చి అడ్డు పెట్టడమే కాకుండా కాస్త రాకపోకలకు స్తంభింపజేసింది. అంటే అక్కడ ఉన్న వారంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకపోతే తిరిగి ప్రశ్నించలేకపోయారు. ఆ వాహనంలో పోలీస్ కి సంబంధించిన క్యాప్ ఉండడమే కాకుండా ఆ సైరన్ రావడంతో ఎందుకులే మా గొడవ పెట్టుకోవడం ఎందుకు, మళ్ళీ తమ మీద ఎలాంటి కేసులు పెడతారని భయానికి ఎవరు కూడా ప్రశ్నించకపోగా వాళ్ళు అసహనం వ్యక్తం చేసుకోవాల్సి వచ్చింది. అంటే అధికారులది రాజ్యంగా నడుస్తుందని చెప్తూ కూడా వాళ్ళు వాపోయిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. రాజశేఖర్. రైట్ శ్రీకాంత్, ఆ మహిళ ఎవరు, మహిళకు సంబంధించిన డీటెయిల్స్తో పాటు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఏమైనా దానికి సంబంధించిన సమాచారం? ఎందుకంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినటువంటి ఆ మహిళపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా పోలీసులు ఇచ్చారా? మన అమ్మా న్యూస్ బృందం ఆ వాహనానికి సంబంధించిన వివరాలు సేకరించడానికి ప్రయత్నించగా ఆ ఆర్టీఓ ఆఫీస్ కి సంబంధించి సిబ్బందిని కోరగా
తమ ఆఫీస్ కి సంబంధించి అలాంటి వాహనం ఏది వినియోగించట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. అంటే ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఆ వాహనం తిరుగుతుందని కూడా వాళ్ళు కూడా ఒక స్పష్టమైన ఆ సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా మనం పోలీస్ వారిని కూడా సంప్రదించడం జరిగింది. సదరు వాహనానికి ఇలా సైరన్ వేసుకొని తిరుగుతున్నారు. దీని పట్ల ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటుందని ఒక సమాచారం కోసం పోలీసులను కూడా సంప్రదించడం, వారు కూడా దీన్ని వ్యతిరేకించారు. అంటే అలాంటిది ఏది కూడా, అంటే అది ఎవరైనా అధికారికి సంబంధించి అయి ఉండొచ్చు, కాకపోతే అది ప్రైవేట్ గా వ్యక్తికి చెందినప్పుడు మాత్రం అలాంటి సైరన్లు మాత్రం వినియోగించకూడదనే గైడ్ లైన్స్ మాత్రం ఉంది. తప్పకుండా ఇది చట్ట వ్యతిరేకమని వారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక ప్రైవేటు వాహనానికి, అంటే డిపార్ట్మెంట్ కి సంబంధించి, అంటే పోలీసు విభాగానికి సంబంధించి నెంబర్ లోనే మనకి ఒక స్పష్టత వస్తుంది. అంటే పోలీస్ విభాగానికి చెందిన నెంబర్ లో ఆ సిరీస్ ద్వారా ఇది పోలీస్ వాహనం అని చెప్పేసి గుర్తుపట్టు. పిఏ అనే సిరీస్ లో ఒక వాహనము, అంటే పోలీస్ విభాగానికి సంబంధించిన వాహనాలు అయితే రిజిస్ట్రేషన్ లో ఉంటాయి. కాకపోతే నెంబర్ కి సంబంధించి ఏది లేదు. ఏదైనా మనం ఆరా తీసినప్పటికీ కూడా అలాంటిది ఏది కూడా గట్టిగా ఏది లేదు. వాళ్ళు తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పు. ఈ ప్రసాద్ తర్వాత ఆ వాహనంపై ఎలాంటి చర్యలు తీసుకుంటూ వేచి ఉండదు. చూద్దాం శేఖర్. శ్రీకాంత్, ఫైనల్గా అంటే దీనికి సంబంధించి కేసు ఏమైనా నమోదు చేయడం లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం ఏమైనా జరిగింది? ఎందుకంటే పోలీసులు ఖచ్చితంగా అలాంటి ఒక అన్నెసరిగా, అంటే అసందర్భంగా సైరన్ వేసినా కూడా పరిమితులు ఉన్నా దాని అసందర్భంలో దాన్ని యూజ్ చేసినా కూడా ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఒక స్కూల్కి వచ్చి వెళ్ళటం, అంటే ఇంతకుముందు ఏమైనా ఆమె, అంటే ఎవరైతే మహిళ హల్చల్ చేసిందో ఆమె గతంలో కూడా వాడుతున్నట్లు, ఎప్పటి నుంచి వాడుతుంది, దీనిపై కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది కదా. సో ఖచ్చితంగా కేసు ఏమైనా నమోదు చేసినట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? ఇప్పటి వరకు కేసు చేయదు. ఇది మన అమ్మానిస్ బృందం ప్రత్యేకంగా ఈ వెంబడించి ఐరన్ వేసుకున్నదంతా ఇదంతా అంటే ఈ సంబంధించి ప్రైవేటు వ్యక్తి, ప్రభుత్వ అధికారుల, పోలీసు సంబంధించి కూడా ఆరాధ్య ప్రత్యేకంగా ఇదంతా కూడా సేకరించింది. మన ప్రసారం ఇది జిల్లా పోలీసు దృష్టికి కూడా తీసి దీనిపై ఎలాంటి చర్యలు వేచి చూద్దాం.